सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। त्रिविध तापालु अंटाరు. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. వివరణ అందరికీ తెలుసు. ఈ తాపాలేవి మన జోలికి రాకుండా గురు శిష్యులు చదువు చేసుకునేటువంటి శాంతి మంత్రం ఇది. నేను గురువు కాకపోయినా చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి నాకు ఎటువంటి సమస్య లేకుండా ఇది సంపూర్ణంగా శుభ్రంగా జరగాలని వినేవాళ్ళందరికీ కూడా వామన చరిత్ర మూలకంగా కానీ వేరే విషయాలు మనసు చెల్లించకుండా ఉండాలని చెప్పి ఆ పరమాత్ముని ఈ త్రివిధ తాపాలు మనకి ఇబ్బంది కలిగించకుండా కోరుకుంటూ చేసేటువంటిదే ఈ శాంతి మంత్రం. ఈ మాస్టర్ గారు చెప్పినట్టు దశావతారాల్లో మత్స్య కూర్మ వారాహ నారసింహ అవతారం తర్వాత 5వ అవతారమే ఈ వామనావతారం. ఎప్పుడు అధర్మం రాజ్యమేలుతుందో, ఎప్పుడు మానవత్వం ప్రమాదంలో పడుతుందో అప్పుడు భగవానుడు తనకు తానే సృజించుకుంటానని చెప్పేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తానని చెప్పాడు శ్రీ పరమాత్ముడు. ఇదొక మన దీంట్లో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇవి మనం విన్నటువంటి చిన్న శ్లోకాలు కాదండి. వీటి యొక్క అంతరార్థం చాలా తీవ్రమైనది. భగవంతుడు తనకు తాను మన కళ్ళ ముందు మనతో పాటే జీవం ఏదైనా అవ్వచ్చు సృజించుకుంటాను అని చెప్తే మామూలు విషయం కాదు. ఇది సృష్టి గమనాన్ని శాసించేటువంటి వాగ్దానం. పరమాత్ముడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ భూమి తనకు తాను తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ సృష్టిలో మొత్తం కూడా అలా 1 కోట్ల సంవత్సరాల నుంచి కూడా దేనికి సంబంధం లేకుండా ఒకదానికి సంబంధం ఏ విధంగా ఉన్నదనేది పరమాత్ముడికే తెలియాలి. అట్లాంటి పరమాత్ముడు ఎటువంటి ఆటంకం కలిగినా అంటే అందుకనే ఆయన ధర్మపక్షపాతి అంటారు. ధర్మ రక్షణ కోసం వచ్చేది అందుకే. అవన్నీ తిరుగుతున్నాయి. ఈ రోజులు కూడా కోట్ల సంవత్సరాల నుంచి ఆ విధంగా నడుస్తోంది అంటే అవి దేనిని ఆధారం చేసుకొని దేని మీద ఆధారపడి ఈ సృష్టి ఈ క్రమంగా నడుస్తోంది అంటే అది ఒక్క సత్యం మీదనే నడుస్తోంది. సత్యం అనేది గనక మార్పు జరిగితే ఈ సృష్టి అంతా వినాశనం అయిపోతుంది. దాన్నే మనం ఇంకొక రకంగా ధర్మం అంటున్నాం. ధర్మం అనేది దానికన్నా కింద ఒక స్టెప్ కిందది. అట్లాంటి ధర్మానికి గనక హాని కలిగితే సృష్టి క్రమం అంతా గమనం అంతా మార్పులు వస్తాయని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అంతకు ముందు నుంచి ఉన్నటువంటిది భగవద్గీత పరంగా శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి చెప్తున్నా నేను. అది కూడా భగవాను ఉవాచ అన్నారు కానీ కృష్ణ ఉవాచ అల్లా. అంత ఉత్తమమైనటువంటి శ్లోకాలు ఈ రెండు కూడా. మనం అవతారం అంటున్నాం. కొంచెం క్లుప్తంగా దశావతారాల గురించి అలా చెప్పుకుంటూ ఇప్పుడు ఈ రోజున థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. మోడర్న్ సైన్స్ అని. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దశావతారాలుగా ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చినాయి అన్న విషయము క్లుప్తంగా తెలుసుకున్నాం. తార అంటే పరమాత్ముడి యొక్క స్వరూపం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిర్గుణం ఇవన్నీ యొక్క భగవంతుని యొక్క ఆ పరమాత్ముని యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా. అంటే మాంస నేత్రాలతో మనం చూడలేం, ఒక్క జ్ఞాన నేత్రంతో చూస్తాం. అదే విషయాన్ని మనకు తెలియాలంటే విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి జ్ఞాన నేత్రం ఇచ్చి ఆ విశ్వరూపాన్ని తిలకించేటట్టు చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
వెన్నలో సర్వాంతర్యామైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలంటే పాలలో వెన్న ఉందా అని అడిగితే ఉంది, సర్వాంతర్యామిగా వెన్న ఉంది, దాన్ని మదించి చిలికితే గాని వెన్న రాదు. అట్లాగే మనం ఎంతో సాధన చేస్తే గాని జ్ఞాన నేత్రం అనేది తెరుచుకోదు. తెరుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా పరమాత్ముడి యొక్క దర్శనం అవుతుంది, నిదర్శనం కూడా ఏర్పడిపోతుంది. తార అవతార అన్నాం, మనం దశ అవతారాలు అంటున్నాం. అవతారం అంటే దానికి ఒక రకంగా వ్యతిరేకమైనటువంటి పదం. అవతార అంటే మన కళ్ళ ముందు మత్స్యావతారం అంటున్నాం, కూర్మం అంటే మన కళ్ళ ముందే మనతో పాటే జీవిస్తూ ఉన్నటువంటి పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమం గురించి క్లుప్తంగా చెప్పుకొని మనం ముందుగా వామన చరిత్రలోకి వెళ్దాం. వామన చరిత్ర కూడా ఇందులో ఒక మార్పే. మత్స్యావతారం మనం, మత్స్యావతారం అంటే పూర్తిగా ఈ భూమి మీద జల ప్రళయం వచ్చి భూమి అంతా నీటితో నిండబడిపోయి ఉంది, ఆవరించుకొని పడిపోయి ఉంది. ఆ సమయంలో మత్స్యావతారంగా ఎందుకు మాట వచ్చిందంటే ఒక చేపలాగా వచ్చి ఈ ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఒక పడవలో సప్త ఋషులని వేదాలను వీటిని మిగతా అన్ని కలుపుకొని మళ్ళా సృష్టి జరగడానికి కావాల్సినవన్నీ ఆ పడవలో ఎక్కించుకొని దేవతలను కాపాడాడు, వాటిని కూడా కాపాడాడు మత్స్యావతార రూపంగా వచ్చి. మత్స్యావతారం అంటే ఏంటి, నీళ్లలో ఉండేటువంటి ఒక చిన్న జీవి. అందుకనే మోడర్న్ సైన్సులు వీళ్ళు కూడా ఏమన్నారంటే భూమి అనేది వాటర్ ప్లానెట్ అండి, నీటితో సంపూర్ణంగా నిండిపోయినటువంటి ఈ భూమి అటువంటిది. అటువంటి ప్లానెట్ లో నుంచి ఆ నీటిలో నుంచి పుట్టిన మొదటి జీవే ఈ అంకురార్పణ. మన యొక్క మూలానికి వెళ్తే మొదటి జీవి చేప కింద నీటిలో నుంచి వచ్చినటువంటిది అని చెప్పి అది మన వాళ్ళు ఫస్ట్ అవతారం ఏం చెప్పారు, మత్స్యావతారం అంటే ఎక్కడో తెలుసుకున్న దాన్ని ఈ రోజు చెప్తున్నారు, మనం అందరూ ఓకే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది కూర్మావతారం. తర్వాత ఏమైంది, భూమి లోపల ఈ అగ్ని పర్వతాలు ఉన్నాయి, అవన్నీ చిన్న చిన్న బ్రతలు అవటం, ఆ లావా అంతా నీళ్ళ మీదకి వచ్చేసి చిన్న చిన్నగా తెన్నెల్లాగాను తట్టు కట్టుకున్నట్టుగా ఆ నీళ్ళన్నీ ఉబ్బెత్తుగా వచ్చేసరికల్లా కొద్దిగా వాటర్ అంతా కిందకి వెళ్ళి ఆవిరైపోయి నేలలాగా కొంచెం ఫామ్ అయ్యేసరికల్లా ఆ చిన్న జీవులన్నీ కూడా పరిణామక్రమం అంటే ఇవాళ నిన్న మొన్న రేపట్లో జరిగేది కాదు. కొన్ని లక్షల పీరియడ్, లక్షల సంవత్సరాలు గడుస్తూ ఉన్న సమయంలో ఆ నీటిలో ఉన్నటువంటి జీవాలు ఒకటి అర చిన్నగా బయటికి రావడం మొదలయ్యి చిన్నగా ఉభయ చరాల జీవులు అంటే నీటిలో ఉన్నవి బయటకు వచ్చి కూడా సర్వైవ్ అవ్వడం మొదలు పెట్టినాయి. ఆ రకంగా వచ్చినటువంటిది కూర్మావతారం. ఈ కూర్మావతారాన్ని మనం వీళ్ళు ఏమంటున్నారంటే యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్ అడాప్షన్ అని చెప్పన్నారు. ఇంతకుముందు మత్స్యావతారాన్ని అక్వాటిక్ అడాప్షన్ అని చెప్పని అంటున్నారు ప్రెసెంట్ డేస్ లో. కూర్మావతారం వచ్చేసి దేవతలందరినీ కాపాడేటండి ఆయన. నెక్స్ట్ వరాహావతారం, సంపూర్ణంగా నేల మీద తిరిగేటువంటి అవతారం, భూమిని కాపాడినటువంటి వాడు. వరాహ రూపం దాల్చి అంటే నీటిలో నుంచి బయటకు వచ్చి బయటే ఉండిపోయినటువంటిది ఇది వరాహావతారం. దాన్ని యానిమల్ ఫామ్ అంటున్నారు, లేకపోతే మ్యామల్ అడాప్షన్ అని చెప్పి పిలుస్తున్నాం మనం ఈ రోజున. జంతువు నుండి మానవుడిగా, పూర్తిగా మానవుడు కాదు, పూర్తిగా జంతువు కాదు, ఆ రకంగా వచ్చినటువంటిది నారసింహావతారం. ప్రహ్లాదుని రక్షించడానికి, ధర్మాన్ని కాపాడటానికి వచ్చినటువంటి అవతారం నారసింహావతారం. ఆ తర్వాత పూర్తిగా ఎదగని అంటే మరుగుజ్జులాగాను చిన్న బాలుడు రూపంగా వచ్చాడు, బాలుడు రూపంగానే అవతార ఆవశ్యకత అయిపోయింది. దాన్ని మన వామన చరిత్ర చదువుకోబోతున్నాం మనం ఇప్పుడు. ప్రిమిచ్యూర్ హ్యూమన్ అడాప్షన్ అని చెప్పని అన్నారు. అంటే ప్రిమిచ్యూర్, పూర్తిగా మెచ్యూరిటీ లేనటువంటి మానవ పరిస్థితి. ఆ తర్వాత వచ్చింది పరశురామావతారం. పరశురామావతారం 21 సార్లు భూమి చుట్టూ తిరిగి తర్వాత క్షత్రియులు చాలా మందిని సంహరించాడు ఆయన. దీన్ని అంటే కొంచెం అటవికగా ఉంటుంది అన్నట్లుగా ఎర్లీ హ్యూమన్ అడాప్షన్ అని చెప్పి తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం సైంటిఫిక్ గా లెక్క ఆలోచించినట్లయితే. తర్వాత సివిలైజ్డ్ హ్యూమన్ ఇన్కార్పొరేషన్ అంటే ఇన్కార్నేషన్. శ్రీరామచంద్రుడు సివిలైజ్డ్ గా ఉన్నాడు. ఎంత సివిలైజ్డ్ అంటే తాను ఎట్లా ఉండాలి, తనతో పాటు ఉన్నటువంటి తండ్రి, తల్లి, సోదరులు, ప్రపంచము, వీళ్ళందరికీ మనం ఏం చేయాలి, సివిలైజేషన్ అనే దానికి అర్థంగా సివిలియన్ గా నేను ఒక రాజుగా ఉన్నవాడిని, నేను ఏ విధంగా ఉండాలి అన్న దానికి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు లీలా వినోది, ఇంటలెక్చువల్ అండ్ డిప్లొమాటికల్ ఇవల్యూషన్ అని చెప్పి ఆయన అన్నారు. పైన నేను సివిలైజ్డ్ హ్యూమన్ అడాప్షన్ అన్నారు, దీని ఇంటలెక్చువల్ అండ్ డిప్లొమాటికల్ ఇవల్యూషన్ అని చెప్పి ఈయన చెప్పారు. 9వ అవతారం బలరామ, 10వ అవతారం కలికి అవతారం ఇంకా రాబోతుంది. అది అంటే
ఈ అవతారాల విశేషం గురించి చెప్పుకుంటూ వచ్చి ఒక చిన్న విషయం కూడా మన త్యాగరాజ స్వామి కీర్తన పాడుకుంటూ ఉంటాడు. మనందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒక ఆలోచనగా మనం చేసుకోవాలి అంటే ఆయన పాడిన కీర్తనే ఒక్కసారి ఒక మాట ఎక్కువ కీర్తన నేను పాడాను, సంస్కృత సంగీత విద్వాంసుడి కాదు. తెలిసి రామచింతనతో నామము, తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. మనం ఏ కార్యక్రమం చేసినా రాముల వారి నామం జపిస్తూ ఉన్నా కానీ తెలిసి చెయ్యి అని చెప్పి పాడుకుంటున్నాడు అయినటువంటి. ఇప్పుడు మనం మానవావతారంలోకి వస్తే ఏం చెప్పాడు? దీంట్లో అనేక రహస్యాలు ఉన్నాయండి, ధర్మ సూక్ష్మాలు కూడా ఉన్నాయి. మనం ఏ రామాయణం చదివినా కానీ ఈ మాట వాల్మీకి ఎందుకు అనవలసి వచ్చింది, దీంట్లో మూలం ఏమిటి అనే దాన్ని అంతర్గతంగా ఆలోచన చేసుకుంటూ వెళ్తేనే సంపూర్ణంగా రామాయణం మనసులో నిండిపోయి అమితమైన ఆనందాన్ని పొందుతాం. ఊటే పారాయణ చేస్తే మంచిదే, అంతకు మించి కూడా మనకి రావాలి అంటే. అట్లాగే మానవుడు మాధవుడుగా అవ్వాలి అంటే దారి చూపించేటువంటిదే ఈ వామన అవతారం. దేవదానంలో యుద్ధం జరిగితే ఎప్పుడు దానవులే ఓడిపోతున్నారు. ఎందుకని అన్న ప్రశ్న వస్తే రాక్షసులకి దైవం అనుకూలించట. ఎందుకంటే ధర్మపక్షపాతి అయిన, ధర్మం అంటే అవ్యాజమైన ప్రేమ. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ఎన్నిసార్లు వాళ్ళ కోసం వెళ్ళాడు, ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని తప్పకుండా జీవిస్తున్నారు కాబట్టి. ఆయన ఎటువంటి వాడు అంటే విశ్వానికి అంతటికి తండ్రి వంటి వాడు. మన పిల్లలు ఏమన్నా చిన్న తప్పు చేశారనుకోండి, తండ్రి వెంటనే వాడిని మందలించి ఆ తప్పు నువ్వు ఎందుకు చేసావు, ఎట్టి బస్సులు మళ్ళా వాడికి వెనక్కి పంపించి ఆ తప్పును వాడి చేత సరి చేయించేటట్టుగా చేసుకుంటున్నాను రాగలిగామనుకోండి, ఈ తండ్రి జీవితాంతం హాయిగా ఉంటాడు. ఆహా భలే పని చేశారా, నువ్వు చేయటం మూలంగా 100 రూపాయలు మిగిలింది అన్నాడు అనుకోండి, ఇంకంతే రేపటి నుంచి మొత్తం పిల్లవాడి జీవితం పాడైపోతుంది, తండ్రి కూడా మామూలుగా బాధలు పడే పరిస్థితి మొదలవుతుంది. అట్లాగే చిన్న కథలోకి వద్దామండి. అంటే పరమాత్ముడు తండ్రి లాంటి వాడు, మన యొక్క మంచిని కోరుకుంటూ ఉంటాడు, మన మంచి కోసమే ఆయన ప్రాకులాడుతూ ఉంటాడు. అది గమనించుకొని మన జీవితాన్ని మనమే మలుచుకోవాలన్న ఉద్దేశంతో చెప్పిన మాట. ఈ బలి చక్రవర్తి ఓడిపోయాడు. ఓడిపోతే బెంగపెట్టుకోవాలి, ఆయనేమి చాలా శక్తివంతుడు, నేనెందుకు ఓడిపోయాను అని బాధ కలిగి తాత అయిన ప్రహ్లాదుడు మనవడండి, తాత అయిన ప్రహ్లాదుడి యొక్క సలహా తీసుకుని శుక్రాచార్యుల వారిని కనికరం కలిగేటట్లుగా ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన శిష్యుడై సేవించాడు. సేవించిన తర్వాత ఈయన శుక్రాచార్యుల వారిని కోరింది ఏంటంటే, అమృతం తాగిన వారిని మనకి ఓడించగల శక్తి ఇంకెవరికి లేదా, అది ఈయన యొక్క సమస్య. అంటే గురుభక్తి గొప్పదా, అమృత శక్తి గొప్పదా, అంటే దేవతలను ఎవరు ఓడించలేరా? అప్పుడు శుక్రాచార్యుడికి ఈయన చేసిన శిష్యుడికి నచ్చింది, నాకు శిష్యుడు అనిపించుకున్నావు అనిపించి నీ చేత నేను విశ్వజిత్ యాగం చేయిస్తాను అని చెప్పి ఆయన గట్టిగా నిర్ధారణ చేసి విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన విశ్వజిత్ యాగం, విశ్వజిత్ అంటే విశ్వాన్ని చేయించడం, ఆ యాగం అది చేసిన తర్వాత విశ్వజిత్ యాగం అయిపోయింది. అయిపోయిన తర్వాత అగ్నిగుండంలో నుంచి చాలా సువర్ణమయమైన బంగారం పైన ఒక సువర్ణమయమైన వస్త్రం కప్పబడి ఉంది ఆ రథం మీద. ఆ రథంతో పాటు రథాలతో గుర్రాలు కావాలి కదా, సూర్యుడి దగ్గర ఉన్నటువంటి తేజస్సు గల గుర్రాలు, అలాంటి గుర్రాలే ఈయన రథానికి అమర్చబడి ఉన్నాయి. గుర్రం పైన సింహపు జెండా కూడా ఒకటి తగ్గించారు. ఆ తర్వాత విల్లు, బాణము, అంప పొదుల, విల్లు అంటే బాణమే అనుకోండి, అంప పొదులు ఉంటాయి, అంప పొదుల జంట 2 పెట్టారు, వెనకాల 2 వచ్చినాయి. తర్వాత ఆయన శరీరానికి రక్షణ కోసం కవచం కూడా వచ్చింది. ఈ ప్రహ్లాదుడు ఆనందపడిపోయి ఒక పద్మాల దండనిచ్చాడు, మాడిపోయినటువంటి. ఈయన గురువు గారు ఒక తెల్లని శంఖాన్ని ఇచ్చాడు. ఇంకా చూడండి, పగవారిపై పగ తీర్చుకోవాలి అని చెప్పి. పగవారంటే ఎవరు? దేవతలే. ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గలోకానికి వెళ్ళాలి. అంతే అనుకున్నది తడవుగా తల్లిదండ్రులు వాళ్ళందరి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు. బ్రాహ్మణులందరికీ వారికి ఇవ్వాల్సిన దాన ధర్మాలు చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇలవేల్పులు, పార్వతి మన కనదుర్గమ్మ వారు అంటాం, వెంకటేశ్వర స్వామి అంటాం, మన ఇలవేల్పులు మన కులదేవతలు, వాళ్ళందరినీ కూడా భక్తితో పూజించాడు ఆయన. తాత అయిన ప్రహ్లాదునికి ప్రణమిల్లి రథం మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఎట్లా ఉన్నట్టు అంటే కొండ శిఖరాన కార్చిచ్చు అంటాం చూసారా, ఆ కార్చిచ్చు వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆ వెలుతురు బంగారపు ఛాయ కన్నా మెరిసిపోతూ ఉంటుంది ఆ వెలుతురు. అట్లాంటి వెలుతురులో
కూర్చొని తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఈయన. ఇంకా తనతో సమానమైనటువంటి వాళ్ళు కొంతమందిని సేనాధిపతులను తీసుకొని ఇంకేమో స్వర్గం మీదకి మనం ప్రయాణం చేసి వేగంగా స్వర్గలోకాన్ని సమీపించాడు. ఎట్లా ఉంటుంది ఆ స్వర్గం? ఈయన చూశాడు. కనియన్ పుణ్యజనోకమున్ విగత రోగ స్వప్న పీడ అన్న కాదన సంశోకమున్ పుష్ప పల్లవ ఫల ఉద్దామ ద్రుమానీకమున్ స్వనితోద్ధూత పతాకమున్ ప్రవిచరత్ వైమానికానీకమున్ ఘన గంగా సలిలైకమున్ మగవయుక్త శ్రీకమున్ నాకమున్. పోతన గారు వర్ణలు చూడండి. ఎటువంటి పుణ్యాత్ములంతా నివసించేటువంటి స్వర్గంలో. తర్వాత ఇది దేవేంద్రుడితో కూడినటువంటి స్వర్గం. అక్కడ రోగాలు, స్వప్న పీడలు, దుఃఖాలు ఇవన్నీ ఏమీ లేనటువంటి స్వర్గంలో పుష్పాలు, ఫలాలు, చిగుళ్ళు అంటారు. చిగుళ్ళతో చాలా వృక్షాల సమూహాలు, ఆకుపచ్చడం కనిపితే ఎంత ఆనందంగా ఉంటుందండి. స్వనితోద్ధూత పతాకాలు ఉంటే అవన్నీ గాలికి రెపరెపలాడుతున్నాయిట. ప్రవిచరత్ వైమానికానేకమున్, విమానాలు అటు ఇటు తిరుగుతున్నాయిట స్వర్గలోకంలో. ఘన గంగా సలిలైకమున్, గంగాదేవి మన భగీరథుడు తీసుకొచ్చింది. అక్కడున్న గంగనే మన హిమాలయాల్లో శివుడి ద్వారా వచ్చి శివుడి నుంచి మనం ఈ రోజు మనం ఆనందంగా అనుభవిస్తున్నటువంటి గంగా అవతరణ అక్కడి నుంచి వచ్చినటువంటిదే. మఘవయుక్త అంటే మన దేవేంద్రుడు కూడుకున్నటువంటి ఆ యొక్క స్వర్గాన్ని ఈయన చూశాడు. ఇంకేమైంది? ఇంద్రుడికి అర్థమైపోయింది ఈయన వచ్చాడు, మన మీద దండయాత్రకు వచ్చాడు అర్థమైపోయి వెంటనే కొంతమందిని రక్షణగా ఏర్పాటు చేసి కోట చుట్టూరా పరిగెత్తుకుంటూ బృహస్పతి దగ్గరికి వచ్చి భయపడిపోతున్నాడు. అప్పటికే నిన్నటిదాకా వచ్చేసిన యుద్ధంలో ఓడిపోయాడు బలిచక్రవర్తి. ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చింది దీనికి బలం? పట్టణాన్ని అంటే మన దేశాన్ని దీన్ని ముట్టడించడానికి వచ్చాడు ఈయన. తపస్సు, ఏం తపస్సు చేశాడో, ఎవరు తపస్సు యొక్క ఫలం అందించారో ఈయన వచ్చి మన మీద యుద్ధానికి వస్తున్నాడు అంటే ఈ భయపడిపోయి బృహస్పతి దగ్గరికి వస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇప్పుడు మాత్రం ఆయన నువ్వు ఎదిరించగల శక్తి ఒక్క విష్ణువు శివుడికి తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే రాజ్యాన్ని, రాజధానిని వదిలిపెట్టి మీ రూపాలలో ఎక్కడొక్కడ ఇంకో చోట తలదాచుకోండి. మళ్ళా సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆయన మీద యుద్ధం ప్రకటించి చేయవచ్చు తప్పితే ఇప్పుడు ఎట్టి పరిస్థితులు మీరు ఏమాత్రం చేసినా కానీ మీకు నష్టపోతారు అని చెప్పి చెప్పడంతో అప్పుడు తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. అసలు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు ఈయనకి బలం సమకూర్చారట. శుక్రాచార్యుల యొక్క అనుమతితో ఈ బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు ఈయనకి బలం సమకూర్చారు. ఇంకంతే వాళ్ళందరూ అంటే ఈయనకి మళ్ళా ఎప్పుడు వస్తుంది? రాక్షస శరీరం కదండి ఏంది. ఏదో ఒక సమయంలో మంచి రోజులు అంటే గురువును ధిక్కరిస్తాడు. ధిక్కరించినప్పుడైనా ఈయన ఏమన్నా మనసు బుద్ధి ఏమన్నా చెల్లించినా కానీ పక్కన ఒక మంచివాడు అవడం ఉంటే బాబు అట్లా చేయకూడదు, ఇది మంచి పని కాదు, ఇట్లా చెయ్యని చెప్పడానికే లేనటువంటి ఉన్నదంతా రాక్షసులే. పక్కన ఈయనకి మంచి చెడు చెప్పేవాడు ఎవరు ఉన్నారు? ఆ పరిస్థితుల్లో అనే విషయం. ఇంకా ఆ తర్వాత పగవారు లేనటువంటి ఆ స్వర్గాన్ని అనాయాసంగా ఆయన చేతిలో చిక్కించుకున్నాడు. ముల్లోకాలను పరిపాలించాడు. యశోజిత్ అయి చాలా సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. వాత్సల్యంతో శుక్రుడు కూడా 100 అశ్వమేధ యాగాలను చేయించాడు. ఈయన రాజ్యం ఎట్లా ఉందట? అర్ధులు వేడరు, దాతలు చెడరు, సర్వారంభముల్ పండు, ప్రత్యర్థులు లేరు, మహోత్సవంబులు దేవాగారముల్ నొల్చున్, పూర్ణార్థులు విప్రులు వర్షంబుల్ కురియును కాలార్హంబులై, దాత్రికిన్ సార్థంబయ్యే వసుంధరాత్వము అసురేంద్రాదీసు రాజ్యంబునన్. భూదేవికి వసుంధరాత్వము అనేది ఎప్పుడు వస్తుందంటే పరిపాలన చేసే రాజును బట్టి ఉంటుంది, రాజు నిర్వహిస్తున్నటువంటి ధర్మాన్ని బట్టి ఉంటుందండి. ఈ రెండు ఉన్నప్పుడే వసుంధర అని ముందు పిలువబడుతుంది. ప్రతిదానికి మనం ఈ భూమి మీద ఆధారపడే ఉన్నాం, భూమితోనే లింకప్ అయి ఉన్నాం. భూమి లేకపోతే మనకి ఏమి నీళ్లు కావాలన్నా కొంచెం గొయ్యి తీసుకుని నీళ్ళు వస్తాయి తప్పితే ఇంకో రకంగా వచ్చే అవకాశం ఆనపడ్డప్పుడు అవన్నీ వేరే సంగతి. అట్లా ప్రతిదీ కూడా మనం భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఇక్కడ చెప్పాడు కదా ఆయన పరిపాలన ఎట్లా ఉంది? యాచకులు లేరు, దాతలు ఉన్నారు. బోళ్ళంతమంది దాతలు అలా ఉండిపోయారు తప్పితే యాచించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు?
లోటే లేదు దాతలకి, ప్రత్యర్థులు లేరు, శత్రువులే లేరు. మహోత్సవములు, దేవాగారం అంటే మన తిరునాళ్ళు అంటాం, మహోత్సవాలు చేసుకుంటుండగా కళ్యాణాలు అనేవి కూడా అవి కూడా శుభ్రంగా చక్కగా జరుగుతున్నాయిట. విప్రులందరికీ కూడా పూర్ణార్థులు విప్రులు, వాళ్ళకి కావలసినవన్నీ చక్కగా అందుతూ ఉన్నాయి. సమయానికి వర్షాలు కురుస్తున్నాయి. ఈ భూదేవిని వసుంధర అని చెప్పి పిలువబడుతోంది. ఈయన సామ్రాజ్యం అంత సస్యశ్యామలంగా అంత చక్కగా ఒక వెలుగు వెలిగింది. ఇక్కడేంటి, అతిథి వ్యవహారంకి వచ్చారు కల్లా ఆవిడ చాలా బాధపడిపోతుంది. ఒకనాడు కశ్యప ప్రజాపతి భార్య ఆవిడ, వాళ్ళ పిల్లలే వీళ్ళందరూ కూడా అనగానే చూశాడు. చూసి ఇవిడు బాగా దుఃఖపడుతూ ఉంటే, ఉదయేశ్వరి ఎందుకు బాధపడుతున్నావు, బ్రాహ్మణులు సుఖంగా ఉన్నారా? ఇది చూడండి, మన సంస్కృతి గురించి చిన్న చిన్న ప్రశ్నలు అన్నమాట తన భార్యతో. బ్రాహ్మణులు సుఖంగా ఉన్నారా, దేవాలయాలన్నీ చక్కగా నిగనిగలాడుతూ వాళ్ళ కార్యక్రమాల ప్రకారం జరుగుతూ ఉన్నాయా, గృహస్థులు అగ్నిహోత్రం అట్లాంటివన్నీ చేస్తున్నారా, తన కుమారులు ధర్మం తప్పకుండా చక్కగా ఉన్నారా, సజ్జనులైన వాళ్ళందరినీ నువ్వు సత్కారం చేస్తున్నావా, సత్పురుషులు సజ్జనులందరినీ సత్కారం చేస్తున్నావా, అభ్యాగతులు ఎవరిని ఉన్నట్లయితే వాళ్ళకి అన్నపానాదులు కట్టుకోవడానికి బట్టలని అవన్నీ ఇస్తున్నావా, ఇవన్నీ అడిగాడు. అంటే ఆవిడ దుఃఖంగా ఉందని ఇవేమైనా కారణమేమో అని చెప్పి అడిగాడు. ఇవన్నీ మన సంస్కృతి యొక్క సింబాలిజం అంటాం సరే, సింబాలంగా ఉన్నటువంటి వాటిని అడిగాడు ఆయన. అడిగితే ఆవిడంది, హృదయేశ్వరా, నా బిడ్డలు అంటే దితిబిడ్డలు బలవంతులైపోయారు, నా బిడ్డలందరినీ స్వర్గాన్ని నుంచి పారద్రోలారు, ఏమైనా కానీ మమ్మల్ని అందరినీ రాక్షసులు దేవతలందరినీ తరిమేసేసి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళని కాపాడు స్వామి అని చెప్పింది అని ఇంకా చెప్పింది. ఎండ కన్నెరుంగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలన్ జాలిన్ పడియనేడు, త్రిభువన సామ్రాజ్యంబు వైభవము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు, కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్పకుల వెంట చనిరినేడు, అమరుల కాధారమగు అమరావతి అసురులకు ఆట పట్టయ్యనేడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు, వాని గెలువరాదు వాసవునకు యాగ భాగమెల్లతడాహరించుచు కడగి సురలకొక్క కడియ నీడు. ఒక్క కవలం కూడా దేవతలకు అందించకుండా వచ్చేటువంటి ఫలమంతా ఆయనే తింటున్నాడు, చాలా బలిసిపోయి ఉన్నాడు. నా కోడలు, నా కొడుకు, నా పిల్లలు, మనవాళ్ళు కూడా ఆఖరికి బోయ పిల్లలు ప్రిన్సెస్ రాజకుమారులు కదా, అడవుల్లో తిరిగే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇట్లా ఉంది స్వామి నా పరిస్థితి, నా బిడ్డలను కాపాడి వాళ్ళ రాక్షసుల్ని అక్కడి నుంచి తరిమేసేసి నా బిడ్డలను కాపాడు అని చెప్పంటే ఆయన వెంటనే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించి జ్ఞాననేత్రంతో చదివి ఆయన చెప్పాడు ఒకటే, ఇదంతా విష్ణుమాయ, అజ్ఞానంతో బంధింపబడటమే దీనంతటికి కారణము అని చెప్పి, నీకు సంపద ఎటువంటి సంపద కావాలన్నా కూడా విష్ణుమూర్తిని ప్రార్థించవచ్చు కదా నువ్వు అనగానే వెంటనే ఆవిడకి, స్వామి నాకు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాను, నేను ఏం చేయాలి, ఏమిటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అవి ఇవి అని అడిగితే ఆయన అన్నాడు, పయోభక్షణం అని చెప్పి ఒక వ్రతాన్ని ఆవిడకి ఉపదేశించాడు. ఈ పయోభక్షణ విధి విధానాలు అన్ని చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది, ఒక రోజున ఒక ఫాల్గుణ మాసం శుక్లపక్షం మొదటి రోజునే ఈవిడ ప్రారంభించింది వ్రతాన్ని. చాలా కష్టమైన వ్రతమే అది. చేస్తూ ఉండి 12 రోజులు చేసిన తర్వాత ఈ యాగం చేసే వ్రతం పూర్తయింది అనుకున్న సమయంలో సాక్షాత్ విష్ణుమూర్తి ఆవిడ కళ్ళ ఎదుట అట్లా సాక్షాత్కరించాడు. పట్టు పీతాంబరాలు ధరించి శంఖ చక్ర గద చక్రాలు అక్కడ నుంచి కనబడేసరికల్లా అసలు ఇప్పుడు విష్ణుమూర్తి, నేను చేసిన ప్రార్థన విష్ణుమూర్తి నా కళ్ళకు కనబడుతున్నాడు అనగానే అమితమైన ఆనందం. ఏం చేస్తుందో ఆవిడకే తెలియట్లా, ఒంటి నిండా కళ్ళమన్నీళ్లు, ఆ ఆనంద బాష్పాలన్నీ కలిసిపోయి ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయింది, శరీరం అంతా పులకించిపోయింది. ఆ పరమాత్మని ఏం చేయాలో తెలియదు. వెంటనే స్తోత్రాలు, భక్తి స్తోత్రాలు స్మరించడం, ఆయన కీర్తించడం చేస్తూ వస్తూ ఉంది. తన్మయత్వం అయిపోయింది. కొంచెం సేపటికి కానీ తెప్పరిల్లి గద్గదమైన స్వరంతో చెప్తోంది. అని ఇంత నీరసం 12 దినాలు పైన చేసింది ఈవిడ. చేసి నీరసం కూడా వచ్చింది. ఆ పరమాత్మని కనపడం కానీ ఆవిడకి అసలు అర్థం కాల. స్వామి అప్పటికి చిన్న కోలుకొని చెప్పింది, నా బిడ్డల్ని రాక్షసులు అదిరించి బెదిరించి మా స్వర్గాన్ని నుంచి పారదోలారు, వాళ్ళని కాపాడు స్వామి, వాళ్ళని కాపాడి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి వచ్చేట్టు చేయి స్వామి అన్నాడు. ఆఖరికి విష్ణుమూర్తి కూడా అన్నాడండి, ఏమన్నాడు,
సహనంతో కూడిన ఉపాయంతో తప్పితే మనం బలం చూపించి రాక్షసులను మట్టుబెట్టే అవకాశం లేనే లేదు. ఓర్పు వహించాలి, ఓర్పుతోనే ఉండాలి అని చెప్పి ఈయన కూడా చిన్న కోరిక. ఎందుకంటే ధర్మం రక్షించాలి అంటే అక్కడ కొంత జరగవలసిన అవసరం ఉంది. అందువల్ల ఈవిడుతున్న అమ్మా, నువ్వు నీ భర్తని నన్ను చూసావు కదా, నన్ను స్మరిస్తూ నీ భర్తని సేవించు, చిన్నగా నీ నీ కడుపులో నేను చేరతాను, నీ కొడుకునై పుట్టాలను తల్లి అని అన్నాడు. అనగానే అంత స్వామి అనేసి ఆ తర్వాత నుంచి భక్తిని సేవిస్తూ ఆ విష్ణుమూర్తి అవతారాన్ని మనసులో పూర్తిగా తలుచుకుంటూ ఉంది. ఒకరోజు విష్ణు యొక్క తేజస్సు కశ్యపుని శరీరంలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత ఆ కశ్యపుని యొక్క అసాధారణ వీర్యం అంటారు కదా, అసాధారణ వీర్యము ఆవిడ కడుపులో చేర్చాడు ఆయన. ఆవిడ గర్భం ధరించింది. గర్భం 1 నెల 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది. అంటే అక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాక్షసులకి. ఈయన వామనుడు వచ్చేరాటికి అక్కడ వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే లెక్క, వాళ్ళ జీవితాలు ఎండ్ అయిపోతున్నట్టే. సో ఇంకొక విషయం ఏంటంటే గర్భాలయం అంత ఆనందంగా ఉంటుందండి. వైకుంఠంలో చక్కగా వెలిగినటువంటి పరమాత్మ ఒక ఆవిడ గర్భం ధరించింది, అది గర్భాలయం అయింది అని చెప్పుకుంటున్నాం మనం. కానీ దుష్ట శిక్షణ కోసం మన మీద అవ్యాజమైన కొడుకు అన్నా చూసారా, కొడుకన్నా కూతురన్నా అవ్యాజమైన ప్రేమ ఆ స్వామికి. అందుకని కష్టాలు పట్టాం. ఆవిడ గర్భంలో చేరి తర్వాత 1 నెల 2 నెలలు గడిచితే చిన్నగా ఆ గర్భం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇంకేముంది, ఏ రోజున వచ్చాడు ఆయన? శ్రావణ శుద్ధ దశమి, శ్రవణ నక్షత్రం, అభిజిత్ లగ్నంలో ఆయన జన్మించాడు. జన్మించి ఒక గొప్పవాళ్ళు అంటే అవతార పురుషులు అంటాం చూసారా, వాడు జన్మించినప్పుడు ప్రకృతి పులకించిపోతుందట. ఆ ప్రకృతికి పర్వదినం కింద లెక్క. చెట్లు చేమలు అన్ని పూలవానలు పూసినాయి. మన వీళ్ళంటారు కదా, ఎవరు గంధర్వులు, వీళ్ళందరూ చక్కగా నాట్యాలు చేసుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ తిరిగారు. అంత చక్కగా దేదీప్యమానంగా వాతావరణం ఉంది. అప్పుడు ఆ దేవమాత ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన వక్షస్థలానికి హత్తుకుందుట, పాలు మురిపాలు అందిస్తూ ఆనంద సాగరంలో మునకలేస్తూ ఉంది ఆవిడ. ఈ కశ్యప ప్రజాపతి కూడా బిడ్డను ఎత్తుకొని ఆయన పాదాలని స్పృశించి బ్రహ్మానంద సాగరంలో మునకలేస్తున్నాడు. ఈయన ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు. విష్ణుమూర్తి అంటే సామాన్యంగా ఉంటాడా? మిస్మిసలాంటి బ్రహ్మాండంగా ఉన్నాడు. తల్లిదండ్రులకి ఇంకా ఆనందం ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా రోజులు గడుస్తూ వచ్చిన తర్వాత ఆ వామనుడికి బాల్యం వికసించింది. అంటే చిన్న పిల్లవాడయ్యాడు. వివాహం కాదు, ఉపనయనం చేసే వయసు వచ్చింది. ఉపనయనం చేయాలని నిర్ణయించుకున్నారు. చేయించుకొని ఆ తర్వాత బ్రహ్మచారి ఆ తల్లి ముందు నుంచునేసరికి ఆవిడికి అమితానందం. నన్ను కన్న తండ్రి, నా పాటి దైవమా, నా తపఫలంబా, నా కుమార, నాది చిన్నివడుగా, నా కుల దీపక రాగదయ్యా భాగ్యరాశి వగుచూ అని ఆలింగనం చేసుకుంటాను కొడుకుని. పిల్లవాడు అయ్యాడు, బ్రహ్మచారి అయ్యాడు. ఇంకేముంది, సప్తఋషులు మిగతా ఋషులు అందరూ వచ్చారు, ఆయనకు ఉపనయనం చేశారు. ఉపనయనం ఏంటి, చిన్న ఉపనయనం కాదు, జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉపనయనం జరిగింది. మన విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరూ వచ్చారు. సూర్య భగవానుడు వచ్చి గాయత్రి మంత్రం ఉపదేశించాడు. బృహస్పతి గురువు, దేవతల గురువు అయిన బృహస్పతి వచ్చి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు ఆయనకి. కశ్యపుడు మొలతాడిచ్చాడు. తల్లి గోచి అంటే దాన్ని ఏమంటారు, కౌపీనం అంటారు, కౌపీనం ఇచ్చింది ఆవిడ. కుబేరుడు భిక్షపాత్ర ఇచ్చాడు. సాక్షాత్ పార్వతీదేవి వచ్చి అక్షయం అంటూ ఆ పిల్లవాడి భిక్షపాత్రలో భిక్ష వేసింది. మొదటి భిక్ష ఆవిడే వేసింది, అక్షయం అనుకుంటూ. ఇక మిగతా సరస్వతీదేవి, బ్రహ్మ, చంద్రుడు, భూదేవి, ఆకాశము, సప్త ఋషులు, వీళ్ళందరూ ఒక్కొక్కటి కుబేరుడు వచ్చేసి భిక్షపాత్రని ఇచ్చాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళంతా ఇచ్చిన తర్వాత ఈయన యొక్క ఆగమనం యొక్క రహస్యం అదే కదా. ఎక్కడికి బయలుదేరాలి? బలి చక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు. ఆ మాయా బ్రహ్మచారి బలి చక్రవర్తి బయలుదేరి పెద్దల ఆశీస్సులన్నీ తీసుకొని తన కులదైవాలు వాళ్ళందరికీ నమస్కరించి అందరు చిన్నగా బయలుదేరి బలి చక్రవర్తి ఉండే స్థానానికి బయలుదేరితే దారిలో, ఎందుకని ఈయన బయలుదేరింది, లోకాలకు మేలు కలిగించడానికే బలి చక్రవర్తి యాచించడానికి బయలుదేరాడు.
అప్పుడు దారిలో నర్మదా నది ఉంది. నర్మదా నదికి చాలా శ్రేష్టతమైన పేరుందండి. శుభాలను కలిగించేదని, యమధర్మరాజు వీళ్ళు ఎవరైనా వచ్చినా కవచంలాగా కాపాడేటువంటిదని, తర్వాత దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ నీళ్ళ నర్మదా నది నీళ్ల ద్వారా దోషాలన్నీ తొలగిపోతాయని అంత మంచి పేరుంది ఆ నర్మదా నది యొక్క నీటికి. అక్కడి చిన్నగా ఈయన ఎప్పుడు మనకి ఇదివరకు రాజులంతా కూడా యజ్ఞాలని వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా నడుచుకుంటూ వచ్చి ఈయన యొక్క యజ్ఞ వాటికని సమీపించాడు. సమీపిస్తే చిన్నగా యజ్ఞవాటికి నడుస్తూ వస్తూ ఉంటే అక్కడ యజ్ఞం చేసే ఋత్వికులు ఉంటారు కదా, ఈ పిల్లవాడి తేజస్సు, అందులో బ్రహ్మచారి ఉపనయనం అయింది, అదే బట్టలతో బయలుదేరి వచ్చేసాడు. ఈయన వచ్చేసరికి ఈ సూర్యుడా లేకపోతే చంద్రుడా లేకపోతే మామూలు బ్రహ్మదేవుడు విష్ణువా లేకపోతే శివుడా అని ఎవరికి వాడు గుసగుసలాడుకుంటున్నారు. ఇంత దేదీప్యమానంగా శోభాయమానంగా ఎక్కడైనా పిల్లలు ఉంటారా, వీళ్ళందరి యొక్క అవతారంగా వచ్చాడేమో ఈయన అని చెప్పి వాళ్ళంతా అనుకుంటున్నారు. అక్కడి నుంచి చిన్నగా మండపానికి వచ్చాడు. అక్కడ సభా మండపంలో సామవేదం గానం చేస్తున్నారు. అక్కడ వాళ్ళని ఉద్గాతలు అంటారు. ఆ ఉద్గాతుల యొక్క గానాన్ని విన్నాడు. హోమం చేసి హోతలను కలుసుకున్నాడు. ఆ సభని ఆకర్షించాలని ఎందుకు వచ్చాడు ఈయన? బలి చక్రవర్తి దృష్టిలోకి వెళ్ళాలి, ముఖ్యమైన ఉద్దేశం అది. యాచన కోసం వచ్చాడు. ఆయన దృష్టిలో పట్టడం గురించి ముందు ఎక్కడక్కడ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ మధ్యలో ఒయ్యారంగా వంగుతూ కింద పడిపోతున్నట్టుగా లేస్తూ గుసగుసలాడుకుంటూ మధ్యలో హరి హరి అని స్మరించుకుంటూ చిన్నగా అక్కడ వాళ్ళంతో నవ్వుతూ మాట్లాడాడు. కొంతమందితో వాదాలు చేశాడు. కొంతమందితో కూర్చొని వేదం చదువుతున్న వాళ్ళంటే వేదం చదివాడు వాళ్ళతో పాటు కూడా కూర్చొని. ఆ చిన్నగా అక్కడి నుంచి వచ్చి వేడ నడకలు నడుచుచు నెడ నడుగిడగా ధరణి ఇలా దిగబడగా బుడి నొడుగులు నొడుచుచు జిడుముడి తడబడగా వడుగు సేరంగాసు. మెల్లమెల్లగా అడుగులు వేసుకొస్తున్నట్ట. మధ్యలో భూమి ఈయన బరువులు మోయలేక కుంగిందట. కుంగేసరికి ఇంకా కొంచెం సర్దుకోవడం కష్టమవుతుందండి. చిన్నగా లేచి నిలబడుతున్నాడు. బుడి నొడుగులు అంటే తనలో తాను హరి హరి అనేదో తనలో తాను మాట్లాడుతున్నాడు, తడబడుతున్నాడు. చిన్నగా కలవరపడుతూ చిన్నగా బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడండి. మన వామనుడు, మన వామనుడే, ఈ రోజంతా మన వామనుడే. ఆయన వచ్చేసి ఆయన అంటున్నాడు, ఇతడేనా రాక్షస చక్రవర్తి అయిన బలి చక్రవర్తి? దేవేంద్రుడు, ఈయన సామాన్యుడు కాదండి, బలి చక్రవర్తి. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యముడు వీళ్ళందరి యొక్క గర్వాన్ని తొలగించినటువంటి వాడు. అంత సామాన్యుడు కాదు. అత్యాస లేనటువంటి వాడు. ఎవరన్నా తనకి ఎవరన్నా వచ్చేటితే దేహి అంటే దానం ఇచ్చేటువంటి వాడు. కీర్తి, వెన్నెలాంటి కీర్తి గలవాడు. దేవతా స్త్రీలు కూడా వీడిని చూసి మనసులు కలవరపడిపోయేటువంటి తేజస్సుతో ఉన్నటువంటి వాడు. బలిచక్రవర్తి సామాన్యమైనడు కాదు. సత్యం, ధర్మం, దయ మూడు ఉన్నాయి. ప్రకాశించే స్వరూపం గలవాడు ఈయన. అప్పుడు ఈయనని ఆశీర్వదించాలని చెప్పేసి బలిచక్రవర్తి దర్భలోని అక్షంతలోని కాస్త తీసుకొని చేతిలో తీసుకొని, స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వంస నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగల న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. ఆయన చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. ఉన్న విషయమే, ముల్లోకాలని శాసించేటువంటి వాడు, నవ్వుకుంటూ ఇంద్రాదుల యొక్క వాళ్ళ ఆస్తులన్నీ కూడా కాజేసినటువంటి సత్తా గలవాడు, ఉన్నత పదవులలో మెలిగేటువంటి వాడు, మునులు వాళ్ళందరి యొక్క పొగట్టులను అందుకున్నటువంటి వాడు, యాగ కార్యాలలో చక్కగా అటు ఇటు తిరుగుతున్నటువంటి వాడు, దేవతా స్త్రీల యొక్క ఈ యొక్క మంగళసూత్రాన్ని తెంపేగల సాహసవంతుడు రాక్షసులకు శ్రేయోభిలాష అయినటువంటి ఈ రాక్షస రాజేనా అని చెప్పి అక్షంతలు తీసుకొని ఆయన శుభం కలుగుగాక అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు అంతకి ఆశీర్వదించాడు, బాగానే ఉంది. ఆయన ఎట్లా ఉన్నాడో కూడా తెలియజేశాడు. ఈయన ఎట్లా ఉన్నాడు? వామనుడు, మన వామనుడు ఎట్లా ఉన్నాడు? ఆకారం ఎట్లా ఉందంటే తేజోరాశిలాగా వెలిగిపోతున్నట్టు. వేదరాశి అంటాం చూసారా, వేదరాశి ఎంత కుప్పపోస్తే ఎంత దేదీప్యమానంగా ఉంటుందో అట్లా ఉన్నట్టు ఈయనకి దండము, గొడుగు, వెడుగు చేసుకుని వచ్చాడు కదా, కమండలం ఇవన్నీ ధరించి ఉన్నాడు. చంకలో భిక్షపాత్ర ఉంది. వచ్చేసి బలి చక్రవర్తి ఎదురుకుండా నిలబడేసి అక్కడున్న బ్రాహ్మణులు ఈయనకి బలం చేకూర్చారు కదా. అసలు ఈయన సౌందర్యం ముందు, ఈయన ఆడుతున్న నాటకం ముందు వాళ్ళంతా వెలవెలపోయారు. అప్పటిదాకా
ఈయనకు బలం చేకూర్చిన బ్రాహ్మణులు చంద్ర గౌరవ అది ఇది అనుకుంటున్న వాళ్ళు కూడా ఈయన చూసేసరికి ఆ పిల్లవాడిని వాళ్ళు అసలు పిల్లల పక్క వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన ఎవరు పట్టించుకోవడం పరిస్థితి అయింది వాళ్ళది. కానీ వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకోవడం అని చెప్పేసి ఈ పిల్లవాడిని పిలిచి ఆయన బాగున్నావు ఏదో మంచిగా 4 మాటలు చెప్పి ఆయన ఆశీర్వదించి పంపించారు. వచ్చేసి ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వచ్చారు కదా, బలిచక్రవర్తి ఆనందపడిపోతున్నాడు పిల్లవాడిని చూసారు కదా. చూసేసి ఆయనకు ఉచితాసనం ఇచ్చి ఆయన కాళ్ళు ముందు తుడిచింది. పిల్లవాడు అండి 5-6 సంవత్సరాల పిల్లవాడు ఉడి చేసే వయసు అంటే ఏముంటుంది. ఆ తర్వాత ఆయనకి నీళ్లు తీసి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు తల మీద చల్లుకొని మళ్ళీ ఆ పాదాలన్నింటినీ శుభ్రంగా ఒక మెత్తటి గుట్టతో శుభ్రం చేసి అటు వెంబడి అడిగాడు ఈయన. అంతకు ఎవరో తెలియదుగా ఈయనకు కూడా. ఒరుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యడిది ఈ అడకు నీ వరుదెంచుటన్ సఫలమయ్యే నా వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే నా కోరికల్ కడతేరెన్ సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలము. ఈ కాలం చాలా కళ్యాణ గుణవంతమైన కాలం ఇది. నువ్వు రావడం చాలా మంచిదైంది. నా వంశము నా జన్మము తరించాయి. ఈ యాగశాలంతా కూడా పవిత్రమైపోయింది. అగ్నులు అవన్నీ కూడా చక్కగా వేల్చబడినాయి. ఎవరు స్వామి ఎక్కడ వాడి అని చెప్పేసి అడుగుతున్నాడు ఈయన. అడిగితే మన బలిచక్రవర్తికి బ్రాహ్మణులు కనపడంగానే దానం చేయాలి అన్నటువంటి అత్యుత్సాహం ఎక్కువ. ఈయనేంటి బ్రాహ్మణుడు వచ్చాడు ఈయనకి దానం చేయాలి అన్న ఉద్దేశంతో వరచేలంబులు మాడలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నంబులు రథంబులు విమృష్టాన్నంబులు కరులు కన్యలు కాంచనము నికేతనములు భూములు గ్రామంబులు ధరణీ ఖండముగాక. అంటే ఏంటంటే చూడండి నిన్న అడిగాడు ఆయన, ఏం కావాలి నీకు? మేలైన వస్త్రాలు కావాలా, డబ్బులు కావాలా, పండ్లు కావాలా, అటవీ సంపద ఏమన్నా కావాలా? మాట్లాడండి. మంచి భోజనం కావాలా, కన్యలు కావాలా, ఏనుగులు కావాలా, బంగారం కావాలా, కన్యలు కూడా కావాలా. 5 సంవత్సరాల పిల్లవాడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు దానం చేయడానికి. ఇంకేమైనా కావాలా, ఇంకేదైనా ధరణీఖండం మొక్క ఏదైనా కావాలా అని అడుగుతున్నాడు. అప్పుడు వామన రూపంలో విష్ణుమూర్తి అంటున్నాడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుతూ ఒక చోటనక ఎందు ఉండనేర్తూ ఎవ్వని వాడనంచు ఏమని పలుకుదు నా అంత వాడనై నడవనేర్తు ఈ నడవడి అని ఎట్లు ఒక్కానింతు పూని ముప్పోకలను పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నేర్పులన్నీయు నేర్తు ఒరులు గారు నాకు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొకడు లేడు సిరియున్ తొల్లి కలదు చెప్పెద నాటెంకి సృజనలందు తరచు చొచ్చియుందు. ఇది చూడండి ఎంత బ్రహ్మ వ్యాపకత్వాన్ని తన యొక్క స్వరూపాన్ని నర్మగర్భంగా చాలా ఉన్నతమైన స్థాయిలో చక్కగా చెప్పాడు ఈయన. ఎట్లా నువ్వు ఒక చోట అంటే అన్ని చోట్ల ఉంటా నేను, అందరి వాడినై ఉంటా నేను. అది నేర్చుకో ఇది నేర్చుకుంటున్నా అన్ని నేర్చుకునే ఉన్నా నేను. 3 పోకలని పోగలను అంటాడు. 3 పోకలని మనం నిద్రపోతున్నాం, స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థలలో కూడా నేను ఉన్నాను, సృష్టి స్థితి లయాలలో కూడా నేను ఉన్నాను. మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి, ఒంటరి వాడిని కానీ అందరి వాడిని అన్నాడు. వెంకటేశ్వర స్వామి ఎవరు? ఒక్క ఆయనే. ఆయనకి అందరూ కావాలి కానీ మనందరికీ ఆయన కావాలి. ఆయన మాత్రం ఒక్కడే, ఆయనకు కూడా అందరూ కావాలి. అంటే ఒంటరి ఒంటివాడిని కానీ అందరి వాడిని అని చెప్తున్నాడు. ఒరులు గారు నాకు ఒరులకు నేను అవుతూ అన్నాడు. నాకు ప్రత్యేకంగా చుట్టాలు అంటూ ఎవరు లేరు, ఒక్కవాడిని నేను. ఇది వరకు నాకు సిరి ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ నిన్న నా నివాస స్థలం ఎక్కడే అంటే సత్పురుషులు సజ్జనులు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారో అదే నా నివాస స్థలం అని చెప్పాడు. అంటే తన ఉనికిని అన్యోపదేశంగా చిన్మయ చిరునామాన్ని చక్కగా తెలియజేశాడు. తన సర్వవ్యాపకత్వాన్ని కూడా తెలియజేశాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మనాయకుడి గురించి చెప్పవలసిందంతా కూడా చిన్నగా
చెప్పుకుంటూ వచ్చాడు తప్పిస్తే పూర్తిగా ఆయనకు అర్థమైందా లేదా అనేది వేరే విషయం. ఈయన మాత్రం ఆయన ఇది అని చెప్పి మాత్రం చెప్పేసి తర్వాత వెంటనే వస్తున్నాడు. ఈయన గురించి చెప్పాలి, ఇప్పుడు దానం తీసుకోవాలి కదా ఈయన కపట బ్రహ్మచారి, నాటక బ్రహ్మచారి. ఆ వెంటనే ఈయన ఆయన వంశవృక్షాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, నీవు ఆ వంశంలో ఉన్నటువంటి వాడివి, వాడు ఎటువంటి శక్తిమంతులు, ఎటువంటి దాన్ని చేశారు, యుద్ధాలు చేశారు, చక్కగా నెరవేర్చినటువంటి వాళ్ళు, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాడు నువ్వు. ప్రహ్లాదుడు బ్రహ్మాండమైన భాగవతోత్తముడు, నీ తండ్రి ఆయువు దానం చేస్తున్నట్టు. ఆయన దేవతలందరూ బ్రాహ్మణ రూపంలో వచ్చి దేవతలు ఆయన దగ్గర దానం తీసుకోవడానికి వస్తే చెప్పారు, అయ్యా వాళ్ళు వస్తుంది దేవతలు బ్రాహ్మణులు కాదు, మీరు దానం చేయొద్దు అంటే, లేదు నగరకు వస్తుంది బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళకి నేను ఇస్తాను అని చెప్పి, అవన్నీ నేను ఆలోచించదలుచుకోలేదు అని చెప్పి ఆయన దానం చేసినటువంటి మేటి గుణం గలవాడు నీ తండ్రి, అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు. నిన్ను తీసుకున్నావంటే ముల్లోకాలను పరిపాలిస్తున్నావు. ఈ రోజు నువ్వు ఇంద్రాది దేవతలందరినీ ఓడించావు. దానం ఇవ్వటంలోనూ, నువ్వు సుగుణాలలోనూ మీ పై వాళ్ళందరినీ కూడా నువ్వు సమానవాడవయ్యావు. రాక్షసుని రక్షించడంలో చాలా సమర్థత ఉన్నటువంటి వాడు నువ్వు అని చెప్పి, రాజ్యంబు కలిగినేనియున్ పూజ్యులకును యాచకులకును భూసురులకు భాజ్యముగా బ్రతుకడేనియున్ రాజ్యంబులు వాణి జన్మ ధన గేహంబుల్. భాజ్యంబులు అంటే వదిలేయబోయదగినటువంటివి. నువ్వు దానం ధర్మం చేసుకుంటూ ఉంటేనే, అవి ఆ మనస్తత్వం నీకు ఉండి చేస్తూ ఉంటేనే అవే నీకు అధికారానికి కానీ నీ సంపదకు కానీ నీకు తేజస్సు ఇచ్చేటువంటివి. అవే దానం ధర్మం చక్కగా పూడ్చి పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు. మనకి మామూలుగా ఈ మధ్య కాలంలో శేషప్ప కవి అని మీరు వినుంటారు. నరసింహ శతకంలో చెప్తాడు, తల్లి గర్భము నుండి ధనము తేలేటప్పుడు వెళ్ళేటప్పుడు వెంటరాదు, దాన ధర్మము లేక దాచి దాచి తుదలకు దొంగలకి దురలకవునో. దొరలకవునంటే గవర్నమెంట్. తేనె జుంటీగలు ఇయ్యవా తెరువరులకు అని నిట్టూర్పులు విడుస్తాడు. ఎందుకు పోగు చేస్తున్నావు, ఏమిటో, దేనికోసం? నువ్వు తాను తినక ఎదురులకు పెట్టకుండా అని చివరికి సరే మనం దీంట్లోకి వచ్చేసరికి ఆయన అంటాడు, దానాల విషయంలో వచ్చేసరికల్లా దేవతలందరిలోకి ఫస్ట్ లిస్టు తయారు చేస్తే ఫస్ట్ నీ పేరే చెప్పబడుతుంది అని చెప్పని అన్నాడు. అంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఏం తీసుకోవడానికి కొంచెం చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు నాకు కావాల్సింది ఇది అనేసి. వంటివాడ నాకు 1-2 గల మేర ఇమ్ము సొమ్ము మేర ఒల్లన్ పూర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతక సాంద్ర దానవేంద్ర. చివరికి ఆయన మనసులో ఉన్న ఉద్దేశాన్ని తెలియజేశాడు. నాకు 3 అడుగుల నేల ఇవ్వు స్వామి, నాకు డబ్బులొద్దు, సంపదలొద్దు, ఏమీ వద్దు, ఆ 3 అడుగులు ఇస్తే చాలు, నేను బ్రహ్మానందంతో నేను జీవిస్తాను అని చెప్పి ఆయనకి తెలియజేశాడు. ఆ 3 అడుగులు చాలు అనేసి. ఇంకేముంది అసలు 3 అడుగులు దేనికోసం అండి? మనం విశ్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే మనకి 3 అడుగులు లేదు, మన జీవితం చాలదు కూడా. విశ్వ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే 3 అడుగులు కూర్చొని చక్కగా ధ్యానంతో తపస్సు చేస్తే ఖచ్చితంగా నీకు జ్ఞానోదయం అవుతుంది, విశ్వం యొక్క తత్వం కూడా అర్థమవుతుంది. మన తత్వం తెలియదు, ఈ మాయలోనే మనం బతుకుతున్నాం కాబట్టి తత్వం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలియాలంటే 3 అడుగుల స్థలం చాలు. కూర్చొని తపస్సు చేసుకోవడానికి ఎంత స్థలం కావాలి మనకి? ఈయన ఎవరినాడు, బ్రహ్మ కోకటి ముట్టడు, బ్రహ్మదేవుని యొక్క పిలక దగ్గర వెళ్ళి నేను ముట్టుకుంటాను దాన్ని అంటే తన విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఈయన అది వామన చరిత్రలోనే ఉంటుందండి. పరమాత్ముడి యొక్క చిరునామా అంటాం చూసారా, ఆయన అడ్రస్. అప్పుడు ఈయన అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు, కోరక చాలా చిన్న కోరిక కోరేవేంటి, నేను బలి చక్రవర్తిని, నేను నాకు సంతోషాన్ని కలిగించడం కోసమైనా ఒక మంచి దానం ఇవ్వాలి కదా, అది అడగాలి కదా, నువ్వు అడగలేదు ఏమిటి అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెస నూహించితో కోరితే యువకులను వీక్షించి కాంక్షించితో. పశువాళ్ళు ఉండవు, నేరవు నీవడుగా ఈ భాగ్యంబు లీపాటిగాక అసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబు ఈ నేర్చునే. పశువాళ్ళు ఉండవు, నీకు ఏది అడగాలో కూడా తెలియకుండా అడుగుతున్నావు. నీకు అన్ని కావాలి, నీకు అన్ని ఇస్తానేను అని చెప్తే అవన్నీ అడగకుండా చిన్న విషయం అడిగి 3 అడుగులు నేల అడిగావు అని చెప్పేసి
నీ అదృష్టం అంతకంటే నీ భాగ్యం అంతకంటే లేదు కాబట్టి నువ్వు అడిగావు అనేసి అంటే దానికి చిరుమందహాసం చేస్తూ వామనుడు అంటాడు. ఈ వామనుడు చెప్పేవన్నీ మన కోసం చెప్తున్నాడా అన్నట్టుగానే ఉంటుంది. మన జీవితాలకి ప్రభావితం చేసేయడానికి, మన జీవితాన్ని మనమే ఏ విధంగా మలుచుకోవాలి అన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉంటుంది. గొడుగో జన్నిదమో కమండలమో నాకు ముంజియో దండమో పడుకుని ఏం ఎక్కడ, భూములెక్కడ, కరులు వామాక్షులు అశ్వంబులెక్కడ, నిత్యోచిత కర్మం ఎక్కడ, మత్ ఆకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండమునా పాలికి. నేను గొడుగు జన్నిదమో కమండలము గొడుగు ఇవి నాకు ఇస్తే చాలు, ఈ భూములు ఎందుకు, కరువులు అంటే గుర్రాలు ఎందుకు, ఏనుగులు ఎందుకు, పెళ్లి కాని సుందరులైన ఆడపిల్లలు నాకెందుకయ్యా, నిత్యోచిత కర్మ అంటే రోజువారీ చేసుకునే కర్మ చేసుకునే వాడికి ఇవన్నీ నాకెందుకు, నాకు నువ్వు ఏమీ దీన్ని తీసి పారేక త్రోవక ఆ 3 అడుగుల నేల నాకు ఇవి చాలు, అదే నాకు ఆనందము అని చెప్పి అంటే తన యొక్క నిత్యకృత్యానికి ఇవి చాలు, నాకు అంతకంటే ఏం కావాలని చెప్తూ మళ్ళా ఇంక చెప్తున్నాం. కొంచెం 3 పద్యాలు చెప్తాడండి పోతన గారు. అంటే ఇవన్నీ మనకే ఒక లెసన్స్ లాగా అనిపిస్తాయి. తృప్తిం పొందక వగవక ప్రాప్తంబుగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములైన చక్కంబడునే. తృప్తి లేకపోతే నీకు 7 దుఃఖపడుతూనే ఉంటావు. నీకు 7 ద్వీపాలను ఇచ్చినా కానీ నాకు ఇచ్చారని తృప్తి మాత్రం పడవు. ఆశాపాశము తాన్ కడుం నిడుపు లేదంతంబు రాజేంద్ర, వారాసి ప్రావృత మేధిని వలయ సామ్రాజ్యంబు సేకూరెడెన్. గాసిన్ బొందిరిగాక వైన్య గయ భూకాంతాదులు అర్ధ కామాశంబు పాయగనే చిరే, మును నిజాశాంతంబులను చూచిరే. గయుడు మొదలైన వాళ్ళందరూ సముద్రం దాకా వ్యాపించినటువంటి భూమండలాన్ని అంతా కూడా పరిపాలించారు. కానీ చివరికి ఏమైపోయారు? దాసిని పొందిరిగాక అంటే ఏంటి? వృధాగా కష్టపడ్డారు. దేనికోసం? అర్ధ కామాశంబులు. ఈ రెండింటి గురించే వాళ్ళ జీవితాన్నంతా కూడా రాజు అయినా కానీ దాన్ని పొందారా? వాళ్ళ ఆశలు నెరవేరినాయా అంటే నెరవేరింది లేదు. అట్లా జీవితాలు గడిచిపోయినాయి. ఎవరు ఆనందంగా ఉంటారు? సంతుష్టుండు ఈ 3 జగములు పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు, సంతసంబున ముక్తి సతియు దొరుకు, పూట పూటకు జగంబుల యదృచ్ఛా లాభ తేజంబు తోన పెరుగు, పరితోషహీనత ప్రభసెడి పోవును సమయంబు, జలధార అనలంబు సమయునట్లు. అంటే ఇక్కడ చూడండి, తేజస్సు సంతోషంగా ఉన్నవాడే చాలా చక్కగా ఆనందపడతాడు, వాడే సుఖపడతాడు. సంతోషం లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ కోసమే ఇది ఆశపడుతూ ఉన్నంత సంతోషం ఎవరికి ఉండదు? ఎవరికి ఉంటుంది? ఆశలు లేని వాడికి ఉన్నంత ఆశ వచ్చింది చాలా అయిపోయిందంటే హాయిగా బతుకుతాడు. అక్కడ చాలు వాడికి. అంటే నీకు ఉన్నదాంతో తృప్తిగా బతికినట్లయితే తేజస్సు పెరుగుతూ ఉంటుంది. అది నీ నెరవేరలేదని బాధపడుతూ విచారపడుతూ ఉంటే నీ తేజస్సు రోజు రోజుకి అగ్ని మీద నీళ్లు పడితే అగ్ని అలా చల్లారిపోతుందో అలా చల్లారిపోతూ ఉంటుంది. నీవు రాజవనుచు అఖిలంబు నడుగుట తగవు కాదు నాకు తగిన కొలది, నేను వేడుకొనిన ఈ పదత్రయమును చాలదనక ఇమ్ము చాలు చాలు. నువ్వు రాజు అన్నావు కదా, రాజు కదా అని చెప్పేసి నేను అన్ని అడుగుతూ ఉండటం అనేది తగువు కానే కాదది, చాలా తప్పు కూడా. కాబట్టి నేను కోరుకున్న ఈ 3 అడుగులు నేల ఇవ్వు స్వామి నాకు, అదే చాలు, అంతే చాలు అని చెప్పేసి ఈయన విషయం చెప్పేశాడు. ఈయన ఇంకప్పుడు ఈయన నిర్ణయం తీసుకున్నాడు. సరే ఏదైనా కానీ ఆయనకి 3 అడుగుల నేల దానం చేయడం గురించి తన భార్య అయిన వింధ్యావళి వస్తే నీళ్లు చేతిలో పోసుకుని ఆయన చేతిలో కలశంలో నీళ్లు ధారపోయటం కోసం రెడీ సిద్ధమవుతూ ఉండగా అప్పుడు శుక్రాచార్యులు వారు వచ్చారు. వచ్చేసి ఆగు నాయన, ఆగు ఆగు, రాజేశ్వర దానవేశ్వర తొందరపడకు, ఇతడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ మహావిష్ణువు, అంత తేలికగా పోయేవాడు కాదు. అక్కడ ఆవిడ గర్భంలో జన్మించాడు, దేవతల పక్షం వహించి ఈ సంపదనంతా దేవతలకు ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు వీడ. అంటే దేవతల పక్షమే వహించినటువంటి వాడు. ఈ 3 అడుగుల నేలతో బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. నువ్వు చివరికి బికారివాడి అయిపోతావు, పేదవాడి అయిపోతావు, నువ్వు ఎట్లా బతుకుతావు? ఇన్ని చెప్పేసరికల్లా హెచ్చరించాడు ఈయన. హెచ్చరించినా కానీ ఆయన ఏమన్నాడు?
అంటే అసత్య దోషం అంటదు. నువ్వు ఇస్తాను దానం చేస్తానని చెప్పావు మంచిదే, నీకు అసత్య దోషం అంటకుండా ఉండటం కోసము కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే వక్ర నీతి అంటారు చూసారా, రాక్షస నీతి అనేది ఒకటి ఉంది, దాన్ని ఒక రకంగా వక్ర నీతిని రాజనీతిగా బోధించడానికి ఈయన మొదలు పెట్టాడు. ఆయన ఏ విధంగా ఆయన మనసు మార్చి దానం ఇవ్వకుండా చూడాలని చెప్పేసి, తనకు మారిన ధర్మం చేయకూడదు, దాతకు నాశనం కలిగించే దానం దానమే అనిపించుకోదు. ఉత్తమమైన మనుషుడు ఏం చేస్తాడే అంటే ఉన్న సంపద మొత్తాన్ని కూడా 5 రకాలుగా విభజన చేసుకుంటాడు. ఒకటి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి. తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ 5కి భాగాలుగా చేసి అలా చేస్తాడు. కానీ నువ్వు ఉన్నదంతా దానం ఇచ్చేస్తున్నావు, ఉన్నదంతా 3 అడుగులు అంటే మొత్తం 31 అడుగులు పోతాడు ఆయన. ఇంకో చెప్తే రాగి బంగారం ఉంది, 24 క్యారెట్ల బంగారంతో ఏ ఆర్నమెంట్ తయారవదు, ఎటువంటి వస్తువు తయారవ్వదు, విచ్చిపోతుంది, ఎప్పటికప్పుడు నిలబడదు. అది మొత్తాన్ని కలపడానికి రాగి కావాలి. ఆ రాగి కలిపితే 2 క్యారెట్స్, అది 1 క్యారెట్, 1.5 అట్లా కలిపితే గానీ నీకు బంగారు వస్తువు తయారవద్దు. చివరికి అంటే ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఆపధర్మంగా కూడా ఇంకొక శ్లోకం పద్యం చెప్తున్నాడు ఈయన. వార్యాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మమందు బొంకవచ్చునకము వందడదిపా. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి స్త్రీలు, వివాహ విషయాలు, ప్రాణం, విత్తం, ఇవన్నిటి విషయంలో నువ్వు బొంకినా గాని, అబద్ధం మాట్లాడినా గాని నీకు అసత్య దోషము అంటదు అని చెప్పి రాక్షస నీతి, ఇదంతా రాక్షసులకు సంబంధించిన నీతి, దీన్ని రాజనీతిగా తెలియజేర్చుకుంటూ వస్తున్నాడు. వచ్చేసరికి ఈయనకు అన్ని రాజు కన్నా విశ్వజిత్ యాగాన్ని చేసి ఈయన గెలిపించిన ఆయన గురువు గారు కదా, కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఆలోచించాడు. ఆలోచించి కళ్ళు తెరిచిందా ఒకటి అనుకున్నాడు ఇక ఆయన, నేను దానం అడిగిన వ్యక్తికి లేదని తిప్పి పంపలేను, మాట ఇచ్చి తప్పడం కంటే మహాపాపం ఇంకోటి ఉంటుందా? భూమాత కూడా ఎట్టి దుష్కరుని భరించదు గాని సత్యహీనుని మ్రోయజాలా అని చెప్పి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటుంది. అందుకని మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమే మేలు అని చెప్పేసి ఈయన ఒక మాట చెప్పేసి, అంటే ఎంత చక్కగా చెప్పాడంటే, నేను చేయదలుచుకున్నాను దానము చేస్తాను అన్న ఉద్దేశంతో తెలియజేస్తుంటే, అంతటి నిష్ఠా సత్య గరిష్ఠుడు కనుకనే పరమాత్ముడైన విష్ణువు ఎక్కడ ఈయన్ని ఆచరించడానికి వచ్చాడంటే అటువంటి సత్యానిష్ట గరిష్ఠుడు కనుకనే ఈయన దగ్గరికి వచ్చాడు ఆచరించడానికి. మహావిష్ణువు అంతటి వాడు. అంటే తనను తాను తగ్గించుకున్నట్టే కదా, దేహీని అడగడానికి వచ్చాడు అంటే విష్ణుమూర్తి తనను తాను తగ్గించుకొని వచ్చాడు ఇక్కడికి అని చెప్పిన తర్వాత ఈయన చెప్తున్నాడు మళ్ళా గురువు గారితో, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నితిన్ పొందిరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశపాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఈ కాలమున్ భార్గవా. రాజులు వచ్చారు, రాజ్యాలు ఏలేరు, మిడిసిపడ్డారు, గర్వం అంటే మిడిసిపడ్డారు. వారేరి సిరి ఏమన్నా మూట కట్టుకొని వెళ్ళగలిగారా? భూమిపై కనీసం పేరైనా ఉందా? మరి శిబి ప్రముఖులు వీళ్ళందరూ అంటే త్యాగంతోనే నీకు ఏదైనా శుభం జరగాలన్నా, కీర్తి రావాలన్నా త్యాగం మూలకంగానే వస్తుంది కానీ భోగం వల్ల రాదు. అట్లాగా శిబి ప్రముఖులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు, అందుమూలకే వాళ్ళకి అంత పేరు వచ్చింది. వాళ్ళని మరిచిరే భార్గవ, నేను వాళ్ళని మరిచాను అనుకున్నావా? వాళ్ళ దారే నాది, వాళ్ళ దారిలోనే నేను నడుస్తాను అని చెప్పి, అంటే చెక్కు చెదరని దారి వాళ్ళది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు ఈయన, ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందవుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబునా పాయమే. అటువంటి మాట చెప్తున్నాడు చూడండి. శ్రీలక్ష్మీదేవిని అలరించినటువంటి చెయ్యి,
నా చెయ్యి అడుగుతున్నాడు, చెయ్యి చాచి అడుగుతున్నటువంటి చెయ్యి ఎటువంటిదంటే లక్ష్మీదేవిని అలరించినటువంటి చెయ్యి. ఆ చెయ్యి క్రింద ఉండి పైన నా చెయ్యి ఉంటే ఎంత గొప్పది అంటూ, అంటే శ్రీకరుని శ్రీకరం అన్న మన వాళ్ళు అంటారు. అన్నమయ్య కూడా ఆ అభయాస్తాన్ని గురించి చెప్పుకుంటూ ఇందరికి అభయం బొలిచు చేయి కందువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బొలిచు చేయి అని చెప్పుకున్నాడు. ఆయన మనసులో ఎంత ఆనందమో వెంకటేశ్వర స్వామి అంటే ఆయన పరమ భక్తుడు అంతే. ఆ తర్వాత ఈయనకి ఇక నిర్ణయం తీసేసుకున్నాడు బలిచక్రవర్తి. నేను ఆయనకి ఇస్తానని మాట ఇచ్చాను. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణమైన కులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరి అయిన నీరజ భవుండు అభ్యాగతుండైన తిరుగ నేరదు నా జిహ్వా వినుమాధీవర్య వేయేటికి. నాకు ఎటువంటి దుర్గతి ప్రాప్తించినా సరే, రాజ్యం పోయినా సరే, మరణమే సంభవించినా సరే, నా కులానికి ముప్పు వాటిల్నా సరే నా మాటకు తిరుగులేదు అని నిశ్చయం చేసేసి వెంటనే చెప్పేశాడు. ఆయన చెప్పగానే గురువు గారికి శుక్రాచార్యుల వారికి చాలా కోపంగా ఉంది. వెంటనే ఆయన శపించాడు, నా ఆజ్ఞను మీరావు నువ్వు, కాబట్టి నువ్వు త్వరలో పదభ్రష్టుడు అయిపోతావు అని చెప్పేసి పదభ్రష్టుడిని చేస్తూ అయిపోతావు అని శపించాడు. చెప్పించరికల్లా అప్పుడు ఆయన మనసులో నిర్ణయం తీసుకున్నాడు అంతే. అప్పుడు ఆ బ్రహ్మచారిని రామయ్య స్వామి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వెంటనే రా, నువ్వు దానం చేయవలసిన అవసరం ఉంది అని పిలిచి పిప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్యమిదే త్రిపాద ధరణి భాష్యామి అంచున్ క్రియాచిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమన్ దారబోసే భువనంబు ఆశ్చర్యమున్ పొందగన్. అవయ్యా బ్రహ్మచారి, నువ్వు బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం గలవాడివి, విష్ణు స్వరూపుడువు, వేదాలను నియంత్రించేటువంటి సమర్థత ఉన్నటువంటి వాడివి. అయినా నీకు 3 అడుగులు దానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పరమాత్మ ప్రీతి కలుగుక అని చెప్పేసి ఆయన భార్య నింజావళి నీళ్లు ఇవ్వగా ఆ నీళ్లు ధారపోసేయడానికి పైన చేయి పెట్టుకున్నాడు. ఆయన కింద ఆయన చేయి పెట్టాడు. నీళ్లు రావట్లా, నీళ్లు పోస్తుంది ఈవిడ, నీళ్లు రావట్లా. దయసరిలో కంగారు పడి ఏమైందని చూస్తే అప్పుడు ఈయన ఒక కుశాగ్రం అంటారు చూసారా, అది తీసి పొడవంగానే కొమ్ములు పొడవంగానే అప్పుడు నీళ్లు వచ్చినాయి. ఆయన పాపం కన్ను పోయింది శుక్రాచార్య. అంటే అప్పటికి పాపం అడ్డుపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఒక కన్ను పోయింది ఆయనకి. అయిపోయిన తర్వాత ఇంకేముంది, మనం కొద్దిగా ఇప్పటిదాకా జరిగిన విషయాన్ని మనకు అన్వయించుకుంటూ ఒక రకంగా అనుకోండి, నాకే అనుకోండి, అందరినీ ఉద్దేశించి చెప్పింది కాదు ఇది, నా విషయాన్ని చెప్పుకుంటున్నాను పద్ధతులు చెప్తున్నాను. మనకి నాకు కోరికలు, గొంతమ్మ కోరికలు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని చెప్పారు మన వాళ్ళు. చెప్పినా కానీ మనం ఆ కోరికలతోనే జీవితం గడుపుతున్నాం తప్పిస్తే ఆ కోరికల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి ఆలోచన చేయట్లా. దాని మూలకంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మనమే ఇబ్బంది పడుతున్నాం. కోరికల్ని నశింపజేయాలి తప్పిస్తే వాటిని తృప్తి పరచడానికి మాత్రం చూడకూడదు. మన ఇంకొక మాట అండి, మన జీవితం రోజు రోజుకి అద్దంలో మన మొహం చూసుకుంటే రోజు రోజుకి తేజస్సు ఏమన్నా పెరుగుతుందా అని గమనించుకుంటున్నామా? మనం తేజస్సు పెరగాలి కదా, పెరిగితే ఉంటేనే మనలో ఒక రకమైన ఎదుగుదల ఉన్నట్లు లెక్క. మనకి ఎదుగుదల ఎంత మడుపు ఉంది అనేది మనకే తెలుస్తూ ఉండాలి కదా. తేజస్సు పెరుగుతుందా అంటే మనం వాల్యూ ఎడిషన్ అంటాం. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక 4-5 దాటిన తర్వాత చివరికి ఆ ఉపయోగించుకునే మనిషి దగ్గరికి వచ్చేసరికి ఒక రేటు నిర్ణయింపబడుతుంది. ఆ రేటుకి ఆయన కొనుక్కుంటాడు. ఈ లోపల ఆ రా మెటీరియల్ ఇంకొకటికి రా మెటీరియల్ చివరికి ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే వాల్యూ యాడ్ అవుతూ వచ్చి, అంటే మనం ఎట్లా ఉన్నామో, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమా డైలాగ్ లాగా అట్లా అయిపోతూ ఉంటే మానవ జన్మ వచ్చి ఏదో ఒక క్షణంలో కొంచెమైనా మార్పు రాకపోతే మన మానవ జన్మ వచ్చి ఉపయోగం ఏమిటి అనేది కనీసం మనకు మలుచుకోవాల్సింది మనమే. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. అనుష్ఠానాలు, నీ జీవితానికి నీవే కర్తవి, నీవే భోక్తవి, అన్నీ నిన్ను బట్టే ఉంటాయి.
వేరే ఎవరు వచ్చి నిన్ను చేయరు, నువ్వు చేసుకున్న దానికే నువ్వు ఖచ్చితంగా అనుభవించేది. మనకి కొంతమంది తెలుసుకోవాల్సిన రాక్షసులు ఉన్నారు. బలి చక్రవర్తి నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు, కైవల్యోపనిషత్తు చిన్న మంత్రవర్ణాన్ని ఆధారంగా ఆయన జీవితం నడిచింది. త్యాగం మూలంగానే కీర్తి వస్తుంది అనేదాన్ని సార్థకం చేసినటువంటి వాడు. ప్రహ్లాదుడు, భాగవతోత్తముడు, విభీషణుడు ధర్మాత్ముడు కనుకనే ఎప్పుడైతే లంకలో నుంచి బయటకు వచ్చాడో ఈ ధర్మంతో పాటు మిగతా అన్ని మన గురించి గుణగణాలు ఉంటాయి చూసారా, ఈ ధర్మంతో పాటు ఈయనతో పాటు అవి కూడా బయటకు వచ్చేసినాయి. ఆ శోభ అంతా పోయి ఒక రకంగా శ్మశానం లాగా అయిపోయింది రావణుడి యొక్క లంక. అంటే మన ధర్మాత్ముడు మన నుంచి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందని తెలియజేయడానికి చెప్పినటువంటి విభీషణుడు. మారీచుడు, ఆ శ్రీరామచంద్రుడు బాణం వేస్తున్నప్పుడు ఎందుకో ఒక్కసారి అట్లా చూశాక ఆయనకి ఎందుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. రాముడి చోట ద్వారా ఒక చిన్న మెలికే సరిగే దొరకల్లా రాముని బాణం వచ్చి కొట్టుకున్నా కానీ దూరంగా వెళ్ళి పెడితే గది చనిపోలా. అంటే రామ బాణము అతని శరీరానికి స్పృశించేసరికల్లా రావణుడితో చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన జోలికెళ్ళొద్దు, సామాన్యుడు కాదు, నువ్వు అంతమైపోతావు అని చెప్పినా కానీ రావణాసురుడు వీళ్ళు అటువంటి గొప్పవాడు మారీచుడు. మనం మామూలుగా మన ప్రపంచంలోకి వస్తే కంచెర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు, బమ్మెర పోతరాజు, వీళ్ళందరూ ఎవరండి? మనతో పాటు మనకు 400-500 సంవత్సరాల క్రితం జీవించినటువంటి వాళ్ళు ఎంత భక్తి పారవశ్యంతో వాళ్ళ జీవితాలని ఆనంద పరవశం చేసుకున్నారని తెలుసుకుంటే అన్నమయ్య ఒక చిన్న కీర్తన 2 చరణాలు పాడతానండి. హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. సిరి సంపదలతోనే చెలగరేగిపోతున్నారు. కానీ మనకి మేము కులదైవం లేకపోతే మన ఐశ్వర్యం ఇచ్చేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఏదో కోరికలతో వెళ్తున్నాం వస్తున్నాం తప్పిస్తే సిరి వరాన్ని వీటితోనే సరిపోతుంది మన జీవితం. ఇంకో జనాలలో అంటాడు, దేవుడు శ్రీహరి అని తెలియరే, శోభలనంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యపుడును బ్రతుకరే జనులు. పావనం, మనసుని ఎంత పావనం చేసుకోవాలండి. మన చేతిలో ఉన్న మనకు సంబంధించిన మన మనసునే అన్నెసెసరీ విషయాలకు కూర్చి మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటే ఎవ్వరూ పాడు చేయట్లేదండి. ఒక్కసారి ఆలోచిస్తే ఆనందం ఎట్లా వస్తుంది చెప్పండి? ఉన్నదాంతో తృప్తి పడితే ఆనందం, ఆశపడితే అధోగతే. చివరికి ఏంటంటే నాది కాని దాన్ని అన్నిటినీ నాది 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 అనుకుంటూ జీవితాంతం బ్రతుకుతూ వెళ్ళబుచ్చుకున్నాం మన జీవితాన్ని. పరమాత్ముడు నీకు అందించవలసినవన్నీ కూడా నీ పుట్టుకతోనే అందించాడు. ఆయన పుట్టావు, నేల మీద పడ్డావు, తల్లి స్థానం ఇచ్చి చక్కగా పాలు ఇచ్చింది ఆవిడకి పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు కావాలి కాబట్టి ఆవిడకి పాలు వచ్చినాయి. ఎంతో మంది అప్పటికే రైతులు పండిస్తున్నారు, పంటలు వస్తున్నాయి, మామిడి చెట్లు వేసారు, మామిడి పళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ నువ్వు కావాలనుకుంటూ వచ్చినాయా? నువ్వు రాకకు ముందే పరమాత్మ అన్ని ఆదేశించి చక్కగా ఏర్పాటు చేసేసి పరమాత్మ నిన్ను ఈ భూమి మీదకు పంపించాడు. నువ్వేం చేస్తున్నావు? నీదేది లేదు ఇక అనుభవించడానికి అనేది కాస్త కోస్తో ఉన్నటువంటిది. అది వదిలేసి అన్నిటినీ కౌగులించుకుంటున్నావు. ఇది నాది నాది నాది, ఇది తప్పితే ఇంకొక ఆలోచన చేయట్లా. దాని మూలకంగానే ఇబ్బందులు పడుతూ మనం బతకవలసిన జీవితాన్ని ఆనంద బాట నుంచి పక్కకు తప్పుగా వెళ్ళిపోతాం. మనం మళ్ళీ మన వామన దగ్గరకు వద్దాం. ఇంకా ఈయన ఎదిగిపోతాడండి. ఏ విధంగా? 3 అడుగులు దానం తీసుకున్నాడు. ఇంతింతై వడుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువిని పైనంతై మహర్ వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా ఎదుగుతూ 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 సత్యలోకం మొత్తం నిండిపోయాటండి ఆయన. ఈ భువన భాండములు అంటాం కదా, ఇవన్నీ పెట్టలాడిపోతున్నాయి. ఆయన ఎదుగుతుంటే వాటికి సర్దలేక సర్దుకోలేక
ఆ పరమాత్మ నిజంగా మన శరీరంలో కనుక ప్రవేశించి అట్లా ఎదుగుతూ ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే ఆనందంగా అనుకుంటే ఆనందమే, పరమాత్మ నా శరీరంలో ఎదుగుతున్నాడంటే ఒక ఆనందమే. కానీ ఇది కూడా పెట్టబెట్టలాడిపోతూ ఉంటుంది. బ్రహ్మాదులందరూ కూడా ఆ యొక్క ఎదుగుదలను చూసి ఆనందపడుతున్నారట. మన వాళ్ళు భక్తులు ఆ ఎదుగుదలను తలచుకొని ఆనందపడుతున్నారు అని చెప్తారు. అందరూ వాళ్ళు చూసి ధరిస్తే మనం తలచుకొని ధరించాం. ఎంత గొప్ప విషయమో చూడండి. ఈయన అన్నమయ్య అంటాడు, భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవాడై ఉండగా, భూమి స్వర్గమును పొందుగా కొలిచిన వామనుండు మనవాడై ఉండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఎంత టైం ఆ తర్వాత పోతన గారు రవిబింబంబు ఉపమింపన్ అని చెప్పేసి సూర్య భగవానుడిని ఉద్దేశించి ఈయన పైకి ఎదుగుతూ ఉంటే సూర్య భగవానుడు ముందు గొడుగులా కనపడ్డాట, తర్వాత శిరోరత్నంగా కనపడ్డాట, శ్రవణాల చెవులకున్న ఆకృతిగా కనపడ్డాట, మెడలో గళాభరణమై ఉన్నట్టు కనపడ్డాట, భుజకీర్తులుగా కనపడ్డాడు, చెవిమత్ కంకణమై చేతికి ముంగురులా కనపడ్డాట, కటిస్థలను కటిస్థలను మొలతాడు, మొలలో ఉన్నట్టు గంటలాగా కనపడ్డాడు సూర్య భగవాన్. ఆ తర్వాత రవరంబై పదపీఠం అంటే కాలికి ఉన్నట్టు అందెలాగాను పాదపీఠం లాగా కనపడుతూ ఉన్నట్ట, వటుడు తాన్ బ్రహ్మాండంబులు నిండు చూడండి అని చెప్పేసి. ఆ పట్ల ఇక అందరూ రాక్షసులందరూ మామూలు రూపానికి వచ్చారు, రాక్షసులందరూ మోసం చేశాడు అని చెప్పి ఎనిమిది యుద్ధం చేయడానికి చేస్తే ఆయన గురువు గారు ఇచ్చిన శాపం జ్ఞాపకం పెట్టుకుని మీరు ఎవరు రావద్దు, ఒకనొక టైంలో మనకి ఇంద్ర పదవి ఇచ్చాడు, ఇప్పుడు తీసేశాడు అంతేను, కాబట్టి మనం వాడి మీద యుద్ధం చేయదు, సమయం చూసుకుని మనమే వద్దాము అనగానే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన భగవానుడు వచ్చి గరుత్మంతుడు ఏం చేస్తాడు, భగవానుడు ఉద్దేశంగా అనుకొని వరుణ పాశంతో ఈయన బంధిస్తాడు. బంధించిన తర్వాత అప్పటికీ వదిలిపెట్టలా ఈయన, నువ్వు 2 అడుగులే 3 అడుగులు ఇస్తావు, 1 అడుగు భూమి సరిపోయింది, 1 అడుగు ఆకాశం స్వర్గం సరిపోయింది, 3 అడుగు ఎక్కడ ఇస్తావు అంటే అప్పుడు ఈయన అంటాడు, సూంద్రు తమ్ము గాని సుడియదు నా జిఫ బొంక చాలా నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవిశేషి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. అనగా నా నెత్తి మీద పెట్టిన ఆయన సరిపోతున్నాడు అని చెప్పి వైరాగ్య పద్యాలు వద్దండి, వైరాగ్య విషయంగా చెప్పుకుంటూ వస్తాడు. చెలియే మృత్యువు అంటే మృత్యు అనేవాడు నీకేమైనా ఫ్రెండా, చుట్టమే ఎముడు ఏమైనా చుట్టమా నీకు, శిలలను చేసిన బ్రహ్మ తన్ను అంటే శిలతో తయారు చేశాడు నిన్నేమన్నా, ఈ దేహం ఏమన్నా గట్టి దృఢమైనట్టుదా అంటే అందరూ ఈ సంసారాన్ని చూసి చాలా గొప్ప, ఇంతకన్నా గొప్పదే ఉంది అన్న పద్ధతిలో సత్య దాన కరుణ ధర్మ ఇలాంటివన్నీ వదిలేసి జీవిస్తున్నారు ఈ కపట సంసారాన్ని చూసుకొని అని చెప్పి, తర్వాత చుట్టాలు దొంగలు సుతులు రుణస్తులు కాంతలు సంసార కారణములు అనుకుంటూ ఇక చాలా చెప్పి మతి భద్రుడు ఇచ్చాడు అంటే ఆది గురువు కింద అనుకుంటాడు ఈయన. నువ్వు అర్ధివై వచ్చిన నడుగుటల్లా పద్మలోచన మా పుణ్యఫలం కాదే అంటాడు. ఈ లోపల ప్రహ్లాదుడు అక్కడికి వచ్చారు కదా చెప్తాడు ఈయన ఏంటంటే, నువ్వు మొదట ఇంద్ర పదవి ఇచ్చావు, తర్వాత వద్దని చెప్పి తీసేసావు, చాలా మంచి పని చేశావు, మంచి పని చేశావు, ఇంద్ర పదవి ఇస్తే గర్వం పెరిగిపోతుంది, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సుకు కూడా ఒక రకమైన మైకం గమ్ముతుంది, అది తీసేసి చాలా మంచి పని చేసావు అని విష్ణుదేవుడు సమర్థిస్తాడు. ఇంజావుడు వచ్చి నువ్వు అడిగావు వెంటనే ఇచ్చేశాడు కదా, ఆయన బంధువీక్షలు చేసి నాకు ప్రతిభిక్ష పెట్టు స్వామి అని. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఈయన శిష్టిమ తగినవాడు కాదు, నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు, దానం చేసేసాడు కదా, భేదవాడు అయిపోయాడు, వాడిని ఎందుకు ఇంకా పాపం వాళ్ళ బంధించేయడం తప్పు కదా అని చెప్పి ఈయన తనలో మనసులో ఉన్న ఉద్దేశాన్ని ధరించాడు. ఆయన అన్నది ఒకటి, ఎవరిని కరుణింపనిచ్చేయింది వాని ఎక్కడి విత్తంబు నేను అపారితం పెదప విత్త వయో రూప విద్య బల ఐశ్వర్య కర్మ జన్మము గర్వం అడిగి. ఈ 8 ఐటమ్స్ విషయంలో గర్వం లేకుండా ఉన్నట్లయితే ఎవరైతే విమలుడై విమలుడై ఉంటాడో వాడు నా కూర్చి రక్షింపవల చేసినటువంటి నేను వాడిని ఎట్టి పరిస్థితుల్లో రక్షిస్తాను అని చెప్పేసి ఈయనతో చెప్తున్నాడు. సావర్ణి మనో కాలంలో ఈయన దేవేంద్రుడు అవుతాడు, నేనే తీసుకొస్తాను, నిర్మిస్తాను దేవేంద్రుడి కింద అని చెప్పేసిన తర్వాత సుతనలోకంలో అప్పటిదాకా సుతనలోకంలో ఉంటాడు, నాయన నువ్వు సుతనలోకంలో ఉండు అని చెప్పి, సూర్యలోకం అందరూ ఉండాలని దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు
కాబట్టి దాని విషయంగా నువ్వు ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. నీ ఆజ్ఞ ఎవరైనా మీరినట్లయితే నా చక్రం సమాధానం చెప్తుంది. దిక్పాలకులు ఎవరు అధికారం నీ మీద ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటాను, కరికరం కలిగి నీకు కనిపిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలు చెప్పేసరికి ఈయనకు అమితానందం అయిపోయి, స్వామి చాలా సంతోషము, ఇటువంటి మన్నన కరుణ మాటల మర్యాద కూడా నాకు ఇస్తున్నావంటే నా జీవితం జన్మమైపోయింది, ధన్యమైపోయింది అని చెప్పన్నాడు. ఆ తర్వాత బంధాల నుంచి విడిపడి, ఈయన నాయన నువ్వు ప్రహ్లాద, నువ్వు కూడా నీ పరివారంతో, నీ మనవడి పరివారంతో శుక్రలోకానికి వెళ్ళండి, అంతా మీకు అందరూ శుభం జరుగుతుంది, గదాహస్తుడని నేను కాపలా కాస్తూ ఉంటాను అని చెప్పని అన్నాడు. అనేసరికి సరే ఆ తర్వాత శుక్రాచార్యుడితో వచ్చేసి విష్ణువు ఆజ్ఞను ఆయన శుక్రాచార్యుడు పరిపాలించి మిగిలినటువంటి బలిచక్రవర్తి మిగిలినటువంటి యాగమ కార్యక్రమాన్ని అవజేసేశాడు. ఇంద్రునికి దయతో స్వర్గాన్ని అంపజేశాడు. చివరిగా సుఖమహర్షి ఫలశ్రుతి చెప్తూ, అద్భుతమైన విష్ణువు లీలతో కూడిన ఈ కథను విన్నవాడు గొప్ప భాగ్యవంతుడవుతాడు, గొప్ప శుభాలు పొందుతాడు అని చెప్పేసి ఈ కథని ఇక్కడతో ముగించాడు ఆయన. ఓం తస్సత్ సర్వే జనా సుఖినో భవంతు. వారి యొక్క నాదైన శైలిలో ప్రత్యేక వారిని అద్భుతంగా గ్రామాల